అందరికీ నమస్తే. ఐయామ్ అను చౌదరి, ఆయుర్వేదం ఫ్యామిలీ కోచ్. ఈరోజు స్కిన్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకుందామండి. సో, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ ఓన్లీ బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ వల్లే వస్తాయి అని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ బాడీలో ఇమ్యూనిటీ మనకి తక్కువగా ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం దెబ్బతిన్నా కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఎందుకు అనంటే టైప్ ఆఫ్ బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్‌లు అనేవి వస్తూ ఉంటాయి. సో, ప్రతి ఒక్కళ్ళ బాడీలో ఏదో ఒకటి ఉంటూనే ఉంటది. ఏ బ్యాక్టీరియా గాని, టైప్ నంబర్ ఆఫ్ ఉన్నాయి గాబట్టి ఏదో ఒకటి అటాక్ అవుతూనే ఉంటది మనకి రెగ్యులర్ లైఫ్‌లో. సో, అవి మనకి అటాక్ అయిన టైంలో మన బాడీలో ఇమ్యూనిటీ లేకుండా, మనం బలంగా లేకుండా వీక్‌గా ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూతో మనం బాధపడుతూ ఉన్నాము అనంటే, సో, మనకి ఈ బ్యాక్టీరియా, ఫంగస్‌లు ఏమవుతది అంటే ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేసి అవి మన స్కిన్‌ని డ్యామేజ్ చేస్తాయి. సో, అదే మనకి ఇమ్యూనిటీ కరెక్ట్‌గా ఉండి, మనం స్ట్రాంగ్‌గా ఉండి, మన బాడీలో విటమిన్ సి అండ్ డి కరెక్ట్‌గా ఉంటే మన బాడీకి, సో, ఇన్ కేస్ ఏదన్నా ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్‌లు మనకి అటాక్ అయినా గూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి అంతటితో కంట్రోల్ అయిపోతాయి. సో, అలాంటప్పుడు మనం చేయాల్సిందేంటి అంటే ఇమ్యూనిటీని పెంచుకోవాలి. అండ్ ఇమ్యూనిటీతో పాటు విటమిన్ సి, డి ఉండేలా చూసుకోవాలి. చాలామంది ఈ రోజుల్లో మనం అది మెయిన్‌లీ హైదరాబాద్‌లో చూసుకుంటే లైక్ మన చాలామంది ఈ ఏవైతే సూర్యకిరణాలుంటాయో, సో, వాటిలో లైక్ ఉండటానికి ఇష్టపడట్లేదు. అండ్ కొంతమందికి ఇది దొరకట్లేదు గూడా, కరువైపోయింది. సో, అలాంటప్పుడు మాక్సిమం మనకి విటమిన్ డి ఉండేటట్టు చూసుకోవాలి. విటమిన్ డి మనకు సూర్యకిరణాల్లో దొరుకుతది. అండ్ విటమిన్ సి అంటే లెమన్‌లో, సిట్రస్ ఫ్రూట్స్‌లో మనకు బాగా ఉంటది. సో, విటమిన్ సి గూడా కరెక్ట్‌గా ఉండాలి. సో, ఈ 2 కరెక్ట్‌గా ఉండి అండ్ ఇంకొకటి థర్డ్ వన్ వచ్చేసి విటమిన్ బి12. సో, బి12 ఎందులో దొరుకుతది అనంటే మనకి నాన్ వెజ్‌లో మనకి ఎక్కువగా విటమిన్ బి12 అనేది ఉంటది. సో, అలాంటప్పుడు కొంచెం రెగ్యులర్‌లీ మటన్ తీసుకోండి. నాన్ వెజ్ అంటే చెత్తంతా తినొద్దు. బాయిలర్ చికెన్ ఇవన్నీ కూడా. మటన్ తినండి. మటన్‌లో మీకు విటమిన్ బి12 బాగా పుష్కలంగా ఉంటది. సో, ఈ మూడిటిని లైక్ విటమిన్ సి అండ్ డి, బి12. సో, ఈ 3 గనక కరెక్ట్‌గా ఉంటే మీకు బాడీలో ఎటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావు. ఎటువంటి ఇన్‌కేస్ మీకేదన్నా బ్యాక్టీరియా, ఫంగస్‌లు, వైరస్‌లు అటాక్‌లయినా కూడా సో, వాటిని మీరు చంపగలిగే శక్తి మీకు శరీరంలో ఉంటది. అండ్ ఎటువంటి మెడిసిన్ గూడా అవసరం ఉండదు మీకు. సో, ఈ విధంగా మీరు ఇమ్యూనిటీని పెంచుకోండి. సో, దీనికి సంబంధించి ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ గురించి మీకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా అండ్ ట్రీట్మెంట్ కావాలన్నా స్క్రీన్ మీద నా నంబర్ స్క్రోల్ అవుతది. నన్ను కన్సల్ట్ అవ్వొచ్చండి. థాంక్ యూ.